ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా బాగున్నారా? మరి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతిదినం ప్రార్థించండి, ప్రభు సహాయాన్ని వేడుకోనండి, వాక్యం చదవండి. రెండోదిగా అనుదినము దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనము. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసికొనుము. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినం మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది. ధూళి దులిపివేసుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లను విప్పివేసికొనుము. ఈ దినం ప్రభు మరి బంధించబడినటువంటి స్థితిలో నిందలు, అవమానాలు అనేటటువంటి ధూళి చేత కప్పబడి ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నటువంటి మనతోనే అనేక సందర్భాల్లో భయమును బట్టి, అవిశ్వాసమును బట్టి, మరి సరి అయిన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం లేకపోవటాన్ని బట్టి కొన్ని సందర్భాలలో కృంగిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో మనం కూర్చుండిపోతూ ఉంటాం. లేచి ప్రభు కొరకు కొనసాగలేని స్థితిలో పలుమార్లు కృంగి కూర్చుండిపోయినటువంటి మనతో ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నీ ధూళిని దులిపివేసుకొనుము. యెరూషలేము, సియోను కుమారి, మనల్నే ప్రభు పిలుస్తూ ఆదరిస్తూ ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ధూళిని దులిపివేసుకొనుము, లేచి కూర్చుండుము, నీ మెడకట్లను విప్పివేసుకొనుము. ఎందుకు అంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాన్నిక చేయబోతూ ఉన్నాడు. బంధించబడిన మనకైన విడుదల, కట్ల చేత కట్టబడి ఉన్న మనకు ఆ కట్ల నుండి మనల్ని విప్పి దేవుడు మనల్ని ఆశీర్వదించి విడుదల చేయబోతున్నాడు. ధూళిని దులిపివేసుకొనుము. మన మీద ఉన్న నిందలు, ఆ యొక్క పోరాటం, అవమానం ప్రతిదీ ఆయన దులిపివేసుకొనుము, నా కొరకు లేచి నిలబడుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారో అట్టి వారిని దేవుడు నిశ్చయంగా ఘనపరుస్తాడు. ఆయనను మహిమపరిచిన వారందరినీ ప్రభు నిశ్చయంగా ఘనతతోనూ మహిమతోనూ నింపి ఆశీర్వదించే దేవుడు. ఈరోజు నీ మీద అనేకమైన పోరాటాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి, భయాలు ఉంటున్నాయి, అనారోగ్యాలు, వ్యాధులు, బంధకాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ ఒక పక్కకు పడవేసి నీ జీవితంలోండి వాటిని తొలగించుకొని దేవుని కోసం ఆ ధూళి దుమ్ము అంతటిని దులిపివేసుకొని మరి లేచి నువ్వు చక్కగా నిలబడగలిగితే, నీకున్న మెడకట్లను తొలగించుకొని ఆ కాడిని విరగొట్టి నువ్వు ప్రభువు కోసం లేవగలిగితే దేవుడు నిన్ను బలంగా లేవనెత్తి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన సహాయాన్ని మనం వేడుకోవటమే ఆ మెడకట్లను విప్పివేయటం. మనం విరగొడతాము, మనం తీసేస్తామని కాదు, కానీ ఆ సిద్ధపాటు నీ మనసులో ఉంటే, నిందైనా, పోరాటమైన, శ్రమైనా, లేదు నా దేవుని కోసం నేను జీవిస్తాను అనే ఆ ఫెయిత్, ఆ సమర్పణ, ఆ విశ్వాసం మన జీవితాల్లో ప్రభు చూడగలిగితే నిశ్చయంగా నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ మీదున్న ప్రతి కాడిని, భారాన్ని, నిందలను ఆయన తొలగించి నీకు ఘనతనివ్వబోతున్నాడు. ఇంకా మనం పై వచనాలు, క్రింద వచనాలు చదివితే అక్కడ శ్రేష్టమైన రీతిలో, మీరు ఊరకే అమ్మబడ్డారు కదా, రూకలు ఇయ్యకనే మీరు విమోచింపబడుదురు. ప్రభు మనల్ని విమోచిస్తాడు తన రక్తము చేత, మన క్రియలను బట్టి కాదు. ఆయన రక్తము, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన ప్రణాళిక చొప్పున ప్రభు మనల్ని విమోచించే దేవుడు. తన రక్తమునిచ్చి మనకు ప్రతిగా తాను బలి అయి మనల్ని విమోచించే దేవుడు, ఇప్పటికే విమోచించి ఉన్న దేవుడు. కాబట్టి మనం ఊరకే కేవలం ప్రభువు మీద ఆధారపడి చూస్తున్నప్పుడు మనం విమోచింపబడతాం. శ్రమల నుండి, కష్టముల నుండి, వ్యాధుల నుండి, వ్యతిరేకతల నుండి, బలహీనతల నుండి, పాపం నుండి దేవుడు నిన్ను విమోచించి నిన్ను ఘనతతో నింపబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వరకు నిందలు పాలయ్యావు, అవమానాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు, వివాహం జరిగిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్న గర్భఫలం లేని అటువంటి నింద, నిరుద్యోగం, ఎంత ప్రయత్నం చేసినా మంచి ఉద్యోగంలో స్థిరపడలేనటువంటి ఆ నింద, వ్యతిరేకతలు, ఆత్మీయ జీవితంలో తెలిసి తెలవక చేసిన పొరపాటుని బట్టి ఒకవేళ ఈ దినం దూషించబడుతున్నావేమో, వెలివేయబడుతున్నావేమో,
ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నావేమో. అయితే ఇప్పుడు కానీ నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నీ మెడకట్లను తీసివే. ఇక ఆ కృంగుబాటు, అదే డిప్రెషన్లో, అదే ఆలోచనలో నేను పడిపోయాను, నేను బలహీనపడ్డాను, నేను చెడిపోయాను, సాక్ష్యం కోల్పోయాను, అన్నీ కోల్పోయాను అనే ఈ డిప్రెషన్, ఈ తలంపుల్లోండి నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తన మహిమను నీలో ప్రజలకు ఆయన చూపించి తన నామాన్ని ఆయన గొప్ప చేసుకోబోతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవునికి అవకాశం ఇస్తావా? ఈ ఉదయకాలం నీ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తావా? ఈ ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి ప్రభువా ఇకపై నీ మీద ఆధారపడతానయ్యా అని ఒక మంచి తీర్మానం నువ్వు చేయగలిగితే ఈ వాగ్దాన కార్యక్రమమే నీ జీవితాన్ని బలంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కట్లను ఆయన తీసివేసి, నీ ధూళిని దులిపివేసి, నిన్ను లేవనెత్తి ఆ కృంగుబాటు నీ నుండి తొలగించి ఘనతతో నేను నింపబోతుండగా అందరం ధైర్యంతో ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో నీ ప్రశస్తమైన ప్రోత్సాహకరమైన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. ధూళిని దులిపివేసుకొనుము యెరూషలేమా, లేచి నిలవబడమని ప్రభా. ఇదిగో తండ్రి సియోను కుమార్తెతో ప్రభా నువ్వు మాట్లాడుచున్న దేవుడు. అంతేకాక ఇదిగో మా మెడ కట్లను ప్రభా విప్పివేసుకొనమని అయ్యా మీరు తండ్రి తెలియపరుస్తున్నారు. మాకు నెమ్మదినిచ్చే దేవుడో, విడుదలనిచ్చే దేవుడు, మమ్మల్ని విమోచించే దేవుడో ప్రభా. అయ్యా నీ బిడ్డలు అందరూ కృంగుదలతో ప్రభా అయ్యా విసిగిపోయినటువంటి స్థితిలలో అయ్యా కూర్చుండిపోయిన ఆయన నిరుత్సాహముతో పడిపోయిన పరిస్థితులు ఉంటున్నారు. ఈ ఉదయకాలం నీ బిడ్డలందరినీ దర్శించండి. వారి మీద నిందలు, అవమానాలు, దూషణ అనే ప్రతి ధూళి యేసునామములో ఇప్పుడే దులిపివేయబడును గాక. వారిని రక్తం చేతి ఇప్పుడే కడగబడుదురు గాక. అయ్యా లేచిన ఆయన నీ కొరకు ఆగక కొనసాగే కృపని బిడ్డలందరికీ దయచేయబడును గాక. ప్రతి విధమైన మెడకట్లు నాయన, కాడికట్లు, ఆ పలుపులు వారి నుండి యేసునామములో తీసివేయబడును గాక. విమోచన దయచే, రక్షణ దయచే, ఆనందము దయచే. కోల్పోయిన యావత్తు తిరిగి నీ బిడ్డలకు అనుగ్రహించండి. మోసము, నష్టము యేసునామములో ఇక వారి జీవితాల్లో కొట్టివేయబడును గాక. ప్రతి విధమైన రోగమునైన, దీర్ఘకాలిక రోగమైన, మరణకరమైన వ్యాధులైన యేసునామములో ఇప్పుడే తొలగిపోవాలా. ప్రతి విధమైన నిందలు తండ్రి వారి జీవితాల నుండి తొలగిపోవును గాక. మంచి ఉద్యోగములు, జీవితాల్లో సెటిల్మెంట్స్ అయ్యా, మంచి నాయన ఘనమైనటువంటి వివాహములు జరుగునట్లుగా కృప తెరవబడును గాక. అయ్యా నీ బిడ్డలందరినీ దర్శించండి. ఆర్థిక సమస్యలతో ప్రభ చితికిపోతున్న వారికి విడుదల ఈ ఉదయకాలం ప్రభ. ఎక్కడెక్కడ తండ్రి ఆత్మలో బలహీనులై ఉన్నారో ప్రతి వారు ఆత్మ బలిపీఠంలో ఇప్పుడే సరిచేయబడును గాక. ప్రతి ఒక్కరిని ప్రార్థనలో స్థిరపరచండి, మీతో సహవాసంలో స్థిరపరచండి, ఆటంకములను కొట్టివేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి, వారిని బలపరచండి, ఆత్మలో వర్ధిల్లచే. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరి వారు సంపూర్ణంగా విమోచించబడి కాపాడబడుతూ భద్రపరచబడుదురు గాక. యేసునామములో ప్రార్థిస్తూ బిడ్డలను మీ చేతులకు అప్పగించి యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప మన అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.